గణేష్ స్టడీస్ ఈ రోజు నుంచి మనము గణేష్ స్టడీస్ తరపు నుంచి స్కూల్ అసిస్టెంట్ వారికి అదేవిధంగా ఎస్జిటి యాస్పిరెంట్స్కి ఇద్దరికి సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. ఇది మన గణేష్ స్టడీస్ యొక్క యాప్. ఇందులో మనం చూసినట్లయితే రెండు సోషల్ మెథడ్స్ ఉన్నాయి. ఇది కూడా సోషల్ మెథడ్స్ కూడా మనము ఓకేనా, రైట్. మొత్తము అకాడమీ బుక్ నుంచే, తెలుగు అకాడమీ బుక్ ఉంది కదా, తెలుగు అకాడమీ బుక్ నుంచే రాయటం అనేది జరుగుతుంది. ఒకటి. రెండు, ఖగోళ శాస్త్రం అన్నాడు అంటే మనకు జాగ్రఫీ కూడా మొత్తం యాసిటీస్ టెక్స్ట్ బుక్ నుంచే లైన్ టు లైన్ ఈ రోజు నుంచి రాస్తూ మీకు ఎగ్జామ్ అనేది పోస్ట్ చేస్తూ వస్తాం. ఇదంతా ఫ్రీయే, మీకు 9 రూపీస్ అని చూపిస్తుంది. కానీ ఓకే, రైట్. ఓకే, లోపల లాక్ని అన్లాక్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ పాలిటీ అన్నాము. పాలిటీ కూడా మీకు అకాడమీ బుక్సే. ఓకే, రైట్. ఇది అకాడమీ బుక్. ఈ అకాడమీ బుక్ నుంచే మేము బిట్స్ని డ్రా చేస్తాం. ఎందుకంటే మీది జీవితం, ఎందుకంటే మాకున్నటువంటి అనుభవం. నేను 2007 నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్, అంటే ఈ సబ్జెక్టుల మీద అవగాహన ఉన్న వ్యక్తి, కాంపిటీషన్లో ఉన్నాను. ఓకేనా, రైట్. సరే, నెక్స్ట్ మనకి ఏమన్నాడు? ఓకేనా, ఎకానమీ. ఎస్జిటి వాళ్ళకి మరియు స్కూల్ అసిస్టెంట్ వారికి ఎకానమీ చాలా కష్టమైంది. 1 మార్కు కూడా చాలా విలువైంది ఎస్జిటి వాళ్ళకి. ఇందులోంచి మీకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అయితేమో 10 నుంచి 12 మార్కులు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఎకానమీలో. ఓకేనా, అది కూడా మీకు సునాయాసనంగా నేను మీకు ఇస్తాను. నెక్స్ట్ మనకి ఏమంటే హిస్టరీలో అతి సునాయాసంగా స్కోర్ సాధించవచ్చు. అది తెలిసిన అంశమే మనకు. పాలిటీలో సునాయాసంగా మనం స్కోర్ సాధించవచ్చు, అది తెలిసిందే. మీకు ఏదైనా కష్టం ఉందంటే ఎకానమీ మరియు దానికి ఇంటర్లింక్లో ఉన్నటువంటి జాగ్రఫీ. తర్వాత మీకు ఏదన్నా టఫ్ ఉన్నదనంటే మెథడ్స్, రైట్. ఓకేనా, కనుక ఇవి స్కూల్ అసిస్టెంట్ వారికి ఎక్కువ మోతాదులో మార్కులు తెచ్చిపెట్టేటువంటి ఏరియాస్ ఇవి. మిగతా సబ్జెక్టులు అంటారా, అది వదిలేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు చూడు, ఈ రోజు నుంచి మనం ప్రారంభించాం కదా. ఈరోజు ప్రారంభించడం అంటే హిస్టరీ నుంచే ప్రారంభించడం జరిగింది. రేపు నుంచి ఓకే, రైట్. మేడం గారు కూడా సో మీకు మెథడ్స్ గురించి బిట్స్ అనేది నీట్గా ఆమె ప్రజెంటేషన్ చేశారు కాబట్టి రేపు అనేది ఇనాగ్రేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. సో కనుక నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒక శాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మీకు ఫోల్డర్లో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి ఫర్ హిస్టరీ అన్నాం. ఇది ఇలా ఉంటుంది ఫోల్డర్ మీకు. రైట్. ఒక 9 రూపీస్ అని చూపిస్తుంది. ఎందుకంటే నేను అమౌంట్ అనేది అక్కడ తీసివేస్తే వ్యాలిడిటీ ఓన్లీ 7 days చూపిస్తుంది. అందుకని ఎంతో కొంత పెట్టాలని చెప్పాను. మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం అక్కడ లేదు. చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఫోల్డర్ని క్లిక్ చేశాను. ఫోల్డర్ క్లిక్ చేసిన తర్వాత రెడీగా ఎందుకు చూడండి, హిస్టరీ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ హిస్టరీ. మీకు యాస్పిరెంట్ అకాడమీ బుక్లోంచే నేను లైన్ టు లైన్ అనేది తీసుకొని వస్తాను, సోషల్ స్టడీస్ ఎస్పెషల్లీ. ఓకే, ఎందుకంటే నేను సోషల్ స్టడీస్ స్పెషలిస్ట్ కాబట్టే నేను సోషల్ స్టడీస్, మిగతా సబ్జెక్ట్ జోలికి నేను వెళ్ళటం లేదు, ఇది గమనించండి. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళాను. కంటెంట్లోకి వెళ్తే ఈరోజు సో టెస్ట్ జరిగింది. ఏది, సింధు నాగరికత మీద మరియు అదేవిధంగా సింధు నాగరికత పార్ట్ 2. ఓకే, రైట్. టెస్ట్ జరిగింది. ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ లాక్లో లేదు, అన్లాక్ చేయడం అనేది జరిగింది. ఇంక డైరెక్ట్ మీరు ఏం చేస్తారు, గణేష్ స్టడీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవటం, నేరుగా ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి 7:30 వరకు. ఓకేనా, ఎవ్రీడే ఎకనామిక్స్ అనేది టెస్ట్ సిరీస్ జరుగుతుంది, 20 మార్క్స్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అంటే అదే రోజు ఆఫ్టర్నూన్ 1:30 to 2 పాలిటీ ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ వస్తాం, ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేస్తూ వస్తాం. నెక్స్ట్ ఈవినింగ్, ఓకేనా, ఈవినింగ్ హిస్టరీ అంటే 6:30 to 7 హిస్టరీ. నెక్స్ట్ 1 hour బ్రేక్ ఇస్తాం. నెక్స్ట్ వెంటనే ఏం చేస్తాం మనము, జాగ్రఫీ. ఓకేనా, రైట్. జాగ్రఫీ 30 minutes. ఓకే, రైట్. ఇలా చేసుకుంటాం. తర్వాత
ఇది ఒక షెడ్యూల్. తర్వాత సైకాలజీ అండ్ మెథడ్స్ అండ్ పిఐ కూడా మనకు చూడండి, ఇది కూడా పిఐ కూడా అకాడమిక్ బుక్కే. మొత్తము పిఐ కూడా అకాడమిక్ బుక్కే. అకాడమిక్ బుక్ తప్ప వేరే బుక్ని మేము ప్రిఫర్ చేయము. ఎందుకంటే మేము మెయింటైన్ చేసే స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉంటుంది. అకాడమిక్ బుక్స్ తప్ప వేరేటి జోలికి మేము వెళ్ళము, అవసరం కూడా లేదు మన డిఎస్సికి. కాబట్టి ఇదొక బుక్, ఇదిగో. సో అదేవిధంగా మనం చూసినట్లయితే డిఎస్సికి సంబంధించినట్టు స్కూల్ అసిస్టెంట్ తెలుగు అకాడమిక్ బుక్స్, ఇందులోంచి టెక్స్ట్ బుక్ వాటిలో తీస్తాం. నెక్స్ట్ మళ్ళీ అందులోనే సెకండ్ బుక్ ఇది, ఇందులోని ఎడిషన్ సెకండ్ ఎడిషన్. ఓకే రైట్. నెక్స్ట్ మీరు చూసినట్లయితే సో విద్యా మనోజ్ఞ శాస్త్రం అంటే ఇదేంటిది అకాడమిక్ బుక్, ఇందులోంచే రాయటం అనేది జరుగుతుంది బిట్స్ అనేది. మీకు ఎన్ని మార్కులు వస్తాయి మ్యాక్సిమం అంటే ఒక 5 మార్కులు ఏమొస్తాయో, ఏది సైకాలజీ నుంచి. ఈ బుక్లోంచే కదా మ్యాక్సిమం, ఇది అకాడమిక్ బుక్కే కదా, ఎవరికైనా ప్రామాణికతే కదా. కనుక మా బిట్స్ని ఒక్కసారి రాసి చూడండి, ఇతర కంపేర్ చేసుకోండి. మీరు రాసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంత స్టాండర్డ్స్లో ఉన్నాయి ఈ బిట్స్ అనేది. మా బిట్స్ ఎలా ఉంటానంటే సరికాని వాక్యం ఏది, సరి అయిన వాక్యం ఏది, ఎవరికైనా జతపరచము, సరైన జత ఏది, సరికాని జత ఏది. ఓకే రైట్. ఇలాంటి ఫార్మేట్లో ఎగ్జామినర్ వెళ్తున్న ఫార్మేట్లో మేము వెళ్తున్నాం. లాస్ట్ గత టెట్లో కూడా ఇదే ఫార్మేట్లో వెళ్ళాం, ఇదే ఫార్మేట్లో బిట్స్ వచ్చాయి. ఓకేనా. కాబట్టి మీరు 100% కాన్ఫిడెంట్గా, ఎందుకనంటే ఏ ఎగ్జామినర్ అయినా ఇచ్చినా కానీ దేని మీద ఇస్తాడు, అకాడమిక్ బుక్స్ నుంచే ఇస్తాడు బిట్ అనేది. కానీ మేము చాలా హార్డ్గా ఇస్తాం అంతే. ఓకేనా రైట్. కనుక ఎవ్రీడే ఈ అవకాశాన్ని ఉచితం కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ మళ్ళీ అక్కడ సార్ 9 రూపాయలు పెట్టున్నారు కదా అని చెప్పేసి అని అనబాకండి. అది నామమాత్రం పెట్టాల్సిన పొజిషన్ కూడా వచ్చిందని మళ్ళీ చెప్తున్నాను. నేరుగా పోర్టల్లోకి వెళ్తే ఇలా ఉంటుంది, లాక్ తీసేస్తున్నాం కాబట్టి దీన్ని కొట్టారంటే సో మీకు టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. టెస్ట్ జస్ట్ సో 20 బిట్లు ఉంటాయి. 20 బిట్లు అంటే మీకు ఇతర బిట్లు కానీ రాస్తే ఆ 20 బిట్లు అనేది మీకు ఇంచుమించుగా 80 బిట్లతో సమానం. అంటే సరికాని వాక్యం అని అంటాం కదా, అట్లా ఆ ఆప్షన్లోనే ఒక్కోసారి మీకు బిట్ రావచ్చేమో, అక్కడ అంత డెప్త్ ఉంటుంది మన గణిత స్టడీస్లోంచి. ఓకేనా రైట్. సో కనుక ఇలా ఉంటుంది. సో మీకు ప్రతి టెస్ట్ అనేది కూడా మన దాంట్లో పొందుపరచడం అనేది జరిగింది. ఓకేనా రైట్. ప్రతి ఒక్క ఉన్నాయి ఇక్కడంతా కూడా అకాడమిక్ బుక్స్ సంబంధించినటువంటి బిట్స్ అని పెట్టాము. ఇవి సో దీంట్లో 9 రూపాయలు పెట్టాము. దీంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా మీరు సో డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోండి. ఎందుకంటే అకాడమిక్ బుక్ నుంచి మనకు వస్తాయి కాబట్టి. అంటే ఎకానమిక్ బిట్స్ ఉన్నాయి, హిస్టరీకి సంబంధించిన బిట్స్ ఉన్నాయి, అకాడమిక్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎస్పెషల్లీ. ఓకే రైట్. అదేవిధంగా సివిక్స్ బిట్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు చూసినట్లయితే జీకే బుక్ అనేది కూడా మనకు అవనగడ్డ ఫ్యాకల్టీ అనేది వారి చేత రచించబడినటువంటి బుక్ ఇది, విలువైన బుక్ ఇది. ఇది జస్ట్ 9 రూపాయలే పెట్టున్నాము ఆఫర్ కింద. ఈ బుక్ని ఇంక మనం చేసేదిగా ఫ్రీ అనేది మీకు రాదు ఇది. ఓకే రైట్. సో అవనగడ్డ ఫ్యాకల్టీతో రాయబడిన బుక్ ఇది, విలువైన బుక్ ఇది. ఈ బుక్ను కూడా జస్ట్ 9 రూపాయలు పర్చేజ్ చేసుకునేసి ఒక్కసారి మీరు జిరాక్స్ చేసుకుని వీటిని ఒక్కసారి చదవండి. సో ఇతర బుక్కి ఈ బుక్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందో మీకు తెలుస్తుంది. ఓకేనా రైట్. సో ప్రతిరోజు తప్పకుండా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ని మీరు ఫాలో అవ్వండి. ఓకేనా రైట్. ప్రతిరోజు మేము అందిస్తూ ఉంటాం. ఓకే రైట్. థ్యాంక్ యూ.